హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ గురించి మార్కెట్లో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయండి. ఈఓ సిడిపిఓ ఎగ్జామ్ మీద కేసు వేశారంట. మరి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేటువంటి డైలమాలో విద్యార్థులు ఉన్నారు. నేను ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైతే అన్యాయంగా జరిగింది అని భావిస్తున్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం అంటే ఏంటి, మాకు నిజంగా పేపర్ లీక్ అవ్వకుండానే ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకి వెళ్ళడంలో ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు వెళ్ళొచ్చు ఎక్కడ, ఎందుకంటే రాజ్యాంగం ఆ అధికారాన్ని వాళ్ళకి కల్పించింది, వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే దాని గురించినటువంటి ఊహాగానాలు చేయడం అనేటువంటి తప్పు. కారణం ఏమిటి అంటే ఇక్కడ రెండు అంశాలు నాకు కనిపిస్తున్నాయండి. కావాలని కొన్ని కోచింగ్ సెంటర్లే ఈ యొక్క ఎగ్జామ్ జరగదు అనేటువంటి దుష్ప్రచారం చేయడం. రెండోది, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులను పక్కదారి పట్టించడం కోసం, వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం ఇలాంటి రూమర్స్ అనేటువంటి స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, అభ్యర్థులకి మీరు మీ యొక్క సీరియస్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయకుండా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆ కేసు ఏమవుతుంది అనేటువంటిది అది కోర్టు చూసుకుంటుంది. కోర్టుకు వెళ్ళినటువంటి అభ్యర్థులు చూసుకుంటారు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మనం నిందించడానికి వీల్లేదండి. మీరు ఫస్ట్ ఈ విషయాల మీద ఫోకస్ అనేటువంటి తీసేయాలి. మీకు నిజంగా సిడిపిఓలో విజయం సాధించాలి అంటే మార్కెట్లో ఇటు అభ్యర్థులు, అటు కోచింగ్ సెంటర్లు, ఫ్యాకల్టీలు కూడా మీకు రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి మీకు చేరవేస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నేనేమంటా అంటే స్టే ఫోకస్డ్. పలానా కేసు వేసారంట, ఇప్పుడు అనవసరంగా నేను కోచింగ్ జాయిన్ అయ్యాను, లేకపోతే అనవసరంగా నేను ప్రిపరేషన్ చేస్తున్నాను, ఇలాంటి సందేహాలు పెట్టుకున్నారు అంటే కనుక మీరు విజయం సాధించలేరు. ఎందుకంటే జాన్యువరిలో సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతున్నాయండి. కాబట్టి అందులో ఏమాత్రం కూడా సందేహం వలదు. అనవసరంగా కావాలని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను డిస్టర్బ్ చేయడం కోసం స్పెక్యులేషన్ చేస్తున్నారు. అయితే కేసు పడినటువంటి మాట వాస్తవం అయితే అయి ఉండొచ్చు, దాని గురించి పెద్దగా మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు. కేసు తన పని తాను చేసుకుపోతుంది, మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. అనవసరంగా కేసు వేశారు, మళ్ళీ నేను ఎగ్జామ్ రాసినా వేస్ట్ అవుతుంది, ఇలాంటి స్పెక్యులేషన్స్ మీద మీరు అనవసరంగా మీ మైండ్ పాడు చేసుకున్నారు అంటే మీ సింగిల్ ఫోకస్డ్ డివోటెడ్ మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్లో మీకు సరైనటువంటి రిజల్ట్ రాదండి ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని కూడా మీరు పట్టించుకుంటే. కాబట్టి మీరు ఏ విధంగా అయితే మీరు కోచింగ్ కంటిన్యూ చేస్తున్నారో కోచింగ్ కంటిన్యూ చేయండి. సెల్ఫ్ ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్గా చేయండి, ఫోకస్డ్గా ఉండండి. ఇలాంటి కేసుల గురించి వాటి గురించి అనవసరంగా డిస్టర్బ్ అయ్యి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే ఈ విధంగా చెప్పడం వల్ల కొంతమంది కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది మీరు గ్రహించాలి. ఆ ప్రయోజనాలు అనేటివి మీరు గ్రహిస్తే ఇటు కొంతమంది ఫ్యాకల్టీలకి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇలాంటి న్యూస్లు స్పెక్యులేట్ చేయడం వలన. అలాగే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే కొంతమంది అభ్యర్థులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సీరియస్ ప్రిపరేషన్ అనేటివి కొనసాగించండి. మీకు జాన్యువరిలో ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ జరుగుతాయి, రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. ఆ రిజల్ట్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అనవసరంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ యొక్క యూట్యూబ్లో వచ్చేటువంటి వార్తలను, లేకపోతే బయట వాళ్ళు పంపించేటువంటి వార్తలను మీరు అనవసరంగా మీరు మైండ్ పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా మీకు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు ఆల్రెడీ మన కోచింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యేయండి. ప్రస్తుతం సోషియాలజీ నడుస్తుంది, నెక్స్ట్ న్యూట్రిషన్ అనేటువంటి స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూ నీడ్ టు ప్రిపేర్ వెరీ వెల్. కారణం ఏమిటి అంటే మీరు ఆల్రెడీ ఒక ప్రిపరేషన్లో స్టార్ట్ చేశారు. కేవలం 4 నెలల సమయం ఉందండి మీకు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్
ఈ 4 నెలల సమయంలోనూ కూడా మీ యొక్క కోచింగ్ అనేటువంటిది చాలా చక్కగా పూర్తి చేసుకుని మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ 4 నెలలు కూడా ఇటువంటి రూమర్స్ అనేటువంటివి పట్టించుకోకుండా ఎవరైతే నిజాయితీగా చదువుతారో వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కేసు విషయం అంటారా, వాళ్ళు ఎలాగా ఒకవేళ వాళ్ళు వేసిన దాంట్లో నిజం ఉంటే కనుక వాళ్ళకి న్యాయమే జరుగుతుంది. దాని గురించి మీరు వర్రీ కావద్దు. కానీ అది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేటువంటిది పక్కన పెడితే మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రస్తుతం కేవలం ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి. లేకపోతే ఆల్రెడీ గ్రూప్ 2 విద్యార్థులు చూడండి ఎంత గందరగోళంలో పడిపోయారో. ఎగ్జామ్స్ కావాలని కొంతసేపు, పోస్ట్ పోన్ కావాలని కొంతసేపు, ఈ గందరగోళంలో సీరియస్ అభ్యర్థులందరూ కూడా పక్కకు పోయారు. సో మీరు అలాంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి పట్టించుకోకండి, రూమర్స్ అనేటువంటివి పట్టించుకోకండి. నా విద్యార్థులుగా మీరు చేయవలసింది ఏంటి అంటే సిడిపిఓ ఈఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. మీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి, మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి, మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ జై హింద్.